నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని బాలినేని ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు, అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా అన్ని రకాలుగా మరి ఈ నూతన సంవత్సరం అందరికీ సంతోషం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు, జిల్లాలోని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులందరికీ, అలాగే వ్యాపారస్తులకి, అలాగే అందరికీ కూడా అన్ని రకాలుగా అందరికీ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా మరొకసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జాతి, మత, కుల, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ నూతన సంవత్సరం పండుగను జనవరి 1వ తేదీన జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 2024 నూతన సంవత్సరంలో ప్రజలందరూ చైతన్యవంతులై మంచి నిర్ణయాలతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు కలగాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రకాశం జిల్లాలో రాబోయిన కొత్త సంవత్సరాల్లో ఇక్కడ నూతన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశం కొరకు అన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఏర్పాటు చేస్తాము. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ప్రకాశం జిల్లా ప్రజలకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో మంచిగా గడపాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మన జిల్లా ప్రజలందరికీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రకాశం జిల్లా వాళ్ళకి అందరికీ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నవరత్నాల పథకాలు మన ముఖ్యమంత్రి గారు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మనకి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మళ్ళీ మనము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం 175కి 175 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా ప్రజలకు ఎస్పీ మల్లికా గార్గ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో దేశం, రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా 2024 రేపు మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ కాబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి అందరూ కూడా భగవంతుడు మంచిగా చూడాలని, అన్నీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నగర ప్రజలకు, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు మేయర్ గంగాడ్ సుజాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరం స్వాగతం పలికేందుకు యువత నగరంలో మద్యం తాగి రోడ్లపై కేరింతలు కొడుతూ 3-4 వాహనంపై ఎక్కి తిరుగుతూ ఉండే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా గడపాలని, ఎలాంటి సమస్యలు ఇరుక్కోవద్దని, పోలీసులకు ఎక్కువ పని చెప్పొద్దని, పని పెట్టొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నిబంధనలు అతిక్రమించకుండా రవాణా నిర్వహించాలని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రజానీకానికి ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణరెడ్డి అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ
అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు మంత్రివర్యులు అందరికీ కూడా, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అందించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాలని గ్రామ స్థాయిలో ప్రజలందరి చెంతకు చేర్చి అభివృద్ధి ప్రణాళికలను సుస్థిరంగా అమలుపరిచేదానికి పంచాయతీరాజ్ వ్యవస్థ తరపున అందరం కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డిపిఓ వరకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. రాబోయే సంవత్సరం అందరికి కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటూ ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన్ ఘనశ్యామ్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అందరూ కుటుంబ సభ్యులతోటి ఆనందంతో గడపాలని మీ అందరికీ ఈ ఛానళ్ళ ద్వారా ప్రేక్షకులందరికీ మరియు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఐనాబతిన్ ఘనశ్యామ్. నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పలువురు అధికారులు, పలువురు ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన్ ఘనశ్యామ్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్టా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి జరగాలి. అభిమానుల సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భారీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని నలుమూలల నుండి వైసీపీ కార్యకర్తలు, మాగుంట అభిమానులు శ్రీనివాసరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే వేడుక నూతన సంవత్సరమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 సంవత్సరానికి కొన్ని గంటల ముందు స్వాగతం పలికామన్నారు. గత 33 సంవత్సరాలుగా ప్రజాసేవే మాగుంట కుటుంబ లక్ష్యంగా మాగుంట సుబ్బరామిరెడ్డి దగ్గర నుండి పార్వతమ్మ, నేను జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఆలోచనలకు అనుగుణంగా అందరం కట్టుబడి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మాగుంట ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. మరియు ఒంగోలు నగర ప్రజలు, ఒంగోలు పార్లమెంట్ లో ఉండే అభిమానుల మధ్య పాల్గొంటున్నారు. హనుమారెడ్డి గారిని విశేష పురస్కారం మా అన్నగారి కీర్తిశేషుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 33 సంవత్సరాల క్రితం ఎంపీగా మీ అందరి ఆశీస్సులతో గెలిచిన తర్వాత నుంచి కూడా ప్రజాసేవకి అంకితమైపోయి ప్రజాసేవే
మాగుంట కుటుంబం లక్ష్యం అనేది కూడా వారు తీర్చిదిద్దారు. వారు మరణించిన తర్వాత పార్వతమ్మ గారైనా నేనైనా కూడా మాగుంట కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండాలని ఒక నిర్ణయంతో కూడా మా ఇక్కడ ప్రాంతాల్లో చెన్నైలో ఉన్న, నెల్లూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఎక్కడైనా కూడా ఒంగోలు నుంచి వచ్చామని చెప్తే అక్కడ ఉన్న మా సిబ్బంది ఎప్పుడు కూడా వారిని అత్యంత అభిమానంతో వారిని కూడా ఆహ్వానించే పద్ధతి అనేది ఏర్పరచాలి. ఇప్పుడు కూడా అంటే అదొక మమేకం అయిపోయినాం రావటం అనేది. ఒంగోలుకి మాగుంట కుటుంబానికి అనేది ఎప్పుడు కూడా ఆ మాగుంట కుటుంబాన్ని ఇంకా కూడా ఎక్కువగా సేవలు చేయాలని ప్రాంతంలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన శాసనసభ్యులు ఈరోజు వారికి కూడా హృదయపూర్వకంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరి ద్వారా కూడా తెలుపుకుంటూ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు ఆయనతో కూడా ఏ విధంగా ఉండిందని తెలుసు. అదేవిధంగా పార్వతమ్మ గారితో అయినా కూడా నాతో కూడా అత్యంత సన్నిహితంగా ఎప్పుడు కూడా అందరికీ, మాగుంట అభిమానులకు, పార్టీ శ్రేణులకు, మన ఒంగోలు పక్కన ప్రజలందరికీ మీ అందరి తరఫున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరానికి మనందరం ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అట్లానే మాగుంట కుటుంబం కీర్తి ప్రతి సంవత్సరం అట్లానే పెరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు తగ్గిపోయేది లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష. ఈ ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద లేదు, ధనిక లేదు, మధ్యవర్తి లేదు, ఎవరైనా సరే ఒకే ట్రీట్మెంట్ ఇచ్చే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం. అది సీనన్న ప్రజల్లో తీసుకెళ్లాడు. ఆయన శాశ్వతంగా మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజల్లో ఉంటుందని తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుండాలని మన మాగుంట కుటుంబం తరఫున, మళ్ళీ అన్న పార్లమెంట్ సభ్యులుగా, అలానే మన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఇద్దరు కలిసి ఆ జాయింట్ అనేది ఎప్పుడు కలిసి వచ్చే ఒక కాంబినేషన్ మాట. ఆ కాంబినేషన్ అన్న ప్రజలందరూ నూతన సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని శ్రీ సత్య ఎండీ చుండూరి రవిబాబు ఆకాంక్షించారు. శ్రీ సత్య కేబుల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముందుగా శ్రీ సత్య కేబుల్ సిబ్బంది చుండూరి రవిబాబుకు పుష్పగుచ్చంతో శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అమరా శ్రీనివాసరావు, బొమ్మినేని మురళి, ఐనాబతిని కృష్ణారావు, సాయి, మేనేజర్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ఒంగోలు ప్రజానీకానికి, మా ఆపరేటర్లకు, మా ప్రేక్షకులకు, మా ప్రకటనకర్తలకు అందరికీ వ్యాపారాలు అందరికీ అభివృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరియు అందరికీ ప్రకాశం జిల్లా ప్రజానీకాన్ని అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేయర్ గంగాడ్ సుజాత నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ్ సుజాత కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు, మెప్మా అధికారులు పాల్గొని మేయర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ను జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ సాంప్రదాయ దుస్తులు ధరించి జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మాగుంట మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభం కలగాలని కోరారు. వేద పండితులు సదాశివయ్య శాస్త్రి మాగుంటను శాలువాతో సత్కరించారు. బాబా మందిరంలో గుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, తాతా ప్రసాద్, కమిటీ మెంబర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె శివాలయం కూడా వెళ్ళింది. శివాలయంలో ఆ మరకత శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇలాంటి మరకత శివలింగం నేను ఎక్కడా చూడలేదండి. అది సాయినాథుడి యొక్క సాయి అని మనసులో అనుకున్నా. సార్ మన ఊళ్ళో ప్రారంభమైంది. నిన్న చెన్నై నుంచి ఒక డాక్టర్ వచ్చింది. నేను కూడా అదే సమయంలో ఆఫీసులో 2023 సంవత్సరానికి ఏమిటి ప్రాముఖ్యత అయింది, రాబోయే 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది చక్కగా వివరించారు. మాకు అందరికీ శుభం జరుగుతుందని సదాశివ గారు శాస్త్రి గారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. అది సాయినాథుడి కొలువులో మనమందరం కూడా వారి సేవలో కూడా పాత్రలవుతూ ప్రజాహిత కార్యక్రమాలు అనేవి కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా చేసేటట్టుగా కూడా ఆచరించి ఈ 2024 సంవత్సరం అనేది ఖచ్చితంగా అందరికీ కూడా సుఖంగా కూడా ఉండాలనేది ఆ సాయినాథుడు మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని తెలుసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా 2024 సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాం. అందరూ బాగుండాలనేది మాగుంట కుటుంబం యొక్క కోరిక. ఆ సాయకాల ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాగుంట కుటుంబానికి ఉండాలని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా తెలుసుకుంటూ అందరికీ 2024 సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ ఓపెనింగ్ రాలేదు. విజయం హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త సంవత్సరం 2024 ప్రారంభం జనవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ అందించనుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం 1వ తేదీ నుంచి అమలు చేసిన పెంచిన పెన్షన్ నగదు అందజేస్తారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. దశల వారీగా సామాజిక పింఛన్ల పెంపు అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం 2,750 ఉన్న పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది.
ఇద్దరు పెన్షనర్స్ అట్లా చేసేసి ఇంకొక సార్ 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 కొంచెం ఇరికి ఉండండి సార్ బాబు సార్ అది దాన్ని పెట్టాలి కార్యం పెట్టాలి అది అట్లా ఓకేనా మేడం సార్ మధు సార్ కొంచెం మధు సార్ హలో చెప్పు సార్ సార్ ఓకే సార్ 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 ఓకే సార్ సార్ కొంచెం బ్యాక్ సార్ సార్ ఓకే సార్ స్వామి సార్ 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 దాన్ని పట్టుకోండి రండి ఈ పక్కన ఈ పక్క ఒకరు రండి కొంచెం పట్టం పట్టుకోవాకండి సార్ కొంచెం సార్ ఈ నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయాలను ప్రత్యేక అలంకరణ చేశారు. లాయర్పేట సాయిబాబా మందిరంలో పూలతో ప్రత్యేకంగా అలంకరించి బాబాకు విశిష్ట పూజలు నిర్వహించారు. దర్శనానికి భక్తులు బారులు తీరారు.
నగరంలోని ట్రాఫిక్ డీఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిబ్బందితో కలిసి ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు తెల్లవారుజాము వరకు పనిచేసిన సిబ్బందిని అభినందించారు. కేక్ కటింగ్ అనంతరం సిబ్బందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరంలో సిబ్బంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వీట్స్ అందజేశారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ రామిరెడ్డి తెలిపారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతికి 80 సీట్లు ఉన్నాయని 3,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జనవరి 20వ తేదీన జరగనున్న 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతికి 80 సీట్లు ఉన్నాయని 3,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జనవరి 20వ తేదీన జరగనున్న 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు ఉన్నటువంటి 6th క్లాస్ విద్యార్థుల యొక్క అడ్మిషన్ కొరకు ఆల్రెడీ విద్యార్థులంతా కూడా అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది, అప్లికేషన్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ఈ జనవరి 20వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే దాదాపు 18 కేంద్రాల్లో ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. మన విద్యాలయ స్కూల్కి అంటే ఒంగోలు నవోదయ స్కూల్కి దాదాపు 3,921 మంది విద్యార్థులు అప్లై చేసి 6th క్లాస్కి అడ్మిషన్ కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఏంటంటే ఈ 18 సెంటర్లో వెళ్ళి ఎగ్జామినేషన్ జనవరి 20వ తారీఖు రాయవలసి ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నీ కూడా ఒంగోలులోనే దాదాపు 4 సెంటర్స్ ఉన్నాయి. దీనికి గాను ఏంటంటే ఆల్రెడీ హాల్ టికెట్స్ మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఆ యొక్క హాల్ టికెట్ని మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ రోజుకి వచ్చి హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఎగ్జామినేషన్ రాయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో స్కూల్ని సంప్రదించవచ్చు. లేకపోతే స్కూల్ ఏంటంటే మార్నింగ్ 10 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉంటే మా యొక్క అంటే ఆఫీస్ వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇవ్వబడుతుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామినేషన్ తప్పనిసరిగా రాయవలసిందిగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. పేరెంట్స్ అందరూ నూతన సంవత్సరం సందర్భంగా ఒంగోలు కబాడిపాలెంలోని ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఘనంగా జరిగింది. సంఘ సీనియర్ పాస్టర్ భగవాన్ దాస్, పాస్టర్ ఏనోష్ దైవ సందేశాన్ని అందించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నిండి దేవుని సన్నిధిలో నడవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. Vale,
అడుగు పెట్టాం. 2024 హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ 2004 సంవత్సరంలో అడుగు పెట్టాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటూనే మరి మీ ముందు నిలబడిన పాస్టర్ గారు, పాత పాస్టర్ గారు, ఆయనలో ఏమైనా మార్పు ఉందా? హ్యాపీ న్యూ ఇయర్ అంటూనే ఇప్పుడు మనం చదివేది కూడా పాతదే, మీకు తెలిసిన వాక్య భాగాలే చదివిస్తాం. మరి కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 సో మచ్ ఎక్సైట్మెంట్, ఎంతో కొత్త సంవత్సరం, ఏదో జరగాలి, ఏదో జరుగుతుందని బైబిల్ చెప్తుంది కదా. నూతన సంవత్సరము దేవుడు అనుగ్రహించే దయా కిరీటం. దేవుడి స్తోత్రం. ఈ నూతనత్వము మనకు ఎలా కలుగుతుంది అనేది దేవుని సేవకుల ద్వారా మనం విని ఉన్నాం. అలాగే కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి కూడా మనం నేర్చుకొని ఆ తదుపరి చాలా త్వరితగతిన మనము నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. మంగమూరు డొంకలోని అంకమ్మ తల్లి అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు. అపార్ట్మెంట్లో అందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి పండుగలు మంచి వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. కార్యక్రమంలో అంకమ్మ తల్లి అపార్ట్మెంట్ నిర్వాహకులు ఇంటి దగ్గర ఐనాపతిని కృష్ణారావు, ఐనాపతిని శ్రీనివాసరావు, నాగిరెడ్డి, డేగల నరసింహారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయి శాశ్వత అమ్మాయిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వరరావు గారు గతంలో ఎండిఓగా చేశారు, మున్సిపల్ కమిషనర్గా, కార్పొరేషన్ కమిషనర్గా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, కమిషన్, ఈ మున్సిపాలిటీ కూడా మన రూపురేఖలు కూడా మాకు తెలుసు. మీద కూడా ఇది కొద్దిగా అందరూ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంజిరెడ్డి నగర అభివృద్ధి కార్యక్రమాలు సార్ చెప్పారు శ్రీనివాసరావు గారు. నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది.
నగరాన్ని ఒక 120 కోట్ల రూపాయలతోటి 120 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేయించాం. ఎక్స్టెన్షన్ ఏరియాస్ అయితేమి, ఎక్కడెక్కడ రోడ్లు అయితేమి, డ్రైన్స్ అయితేమి, మంచినీళ్ళ కార్యక్రమాలు అయితేమి అన్నీ కూడా చేస్తున్నాం. మన మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్స్, మేయర్ మేడం గారు అందరి సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో ఈ డబ్బులన్నీ కూడా మీరు ఇచ్చే పనులు, ట్యాక్సెస్, ప్రాపర్ ట్యాక్స్, మీ అందరి ఇంటింటికి ఒక్కొక్క అపార్ట్మెంట్కి 5,000 6,000 వచ్చి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అటువంటి డబ్బులన్నీ కూడా వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమంలో గతంలో కొంచెం వెనుకబడిన మాట వాస్తవం. నేను వచ్చిన తర్వాత పన్నుల వసూల్లో 40 కోట్లు అయితే 40 కోట్లు 35 కోట్లు వసూలు చేశాను. ఒక 5 కోట్లు ముండి బకాయిలు ఉన్నాయి. మీ అందరి సహకారం అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ప్రభుత్వం నుంచి నిధులతో పాటుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో అన్ని రకాలైనటువంటి లైట్లు కావాలన్నా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒక వారం రోజుల పాటు వాళ్ళు చేస్తున్నారు. వారి డిమాండ్స్ వాళ్ళు పర్మిట్ చేయమని అడుగుతూ ఉన్నారు. అది ప్రభుత్వ స్థాయిలో ఉన్నది. మన లెవెల్లో మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉందో దాని అంతా కూడా వాళ్ళు పరిష్కరించాం. వారికి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, కానీ వారు మాకు పర్మిట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం 26,000. మరి కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన తీసుకొచ్చిన వాళ్ళ తాతగారు జాలరావు గారిని కూడా, లెక్చరర్ గారు, ఆయన్ని కూడా రమ్మనాల్సిందిగా, స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ డ్యాన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ కొద్దీ మన పాపని చాలా చోట్ల ఇప్పటికి కూడా, ఇవాళ కూడా ఆదివారం ఇవాళ క్లాస్ ఉంది. ఆ క్లాసు కాజాలరావు గారు ఇది పరిస్థితి అంటే సరే మన పని కన్నా ఎక్కువ అంటే అని చెప్పాను. ఆయన మన మేకుండే అతనుకుండే స్నేహితానికి అమ్మాయిని తీసుకొచ్చాడు. దయచేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒకసారి మనకి మన్నించి వచ్చిన దానికి మీరందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సుఖశాంతితో వర్ధిల్లాలండి. మరీ ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా పండుగలు జరుపుకుంటూ సో మనం కృషి చేస్తుంటే వాళ్ళు వేళ దాన్ని సక్సెస్ అవుతారు. అంతేగాని మన వాళ్ళు వాళ్ళ చదువు మార్కులు రాలేదు, మీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చి చదువులను కూడా ప్రమాదం అవుతున్నారు. ర్యాంకులతో సంబంధం కాదు ఇక్కడ, తెలివి ముఖ్యం. ఆ తెలివి రావాలంటే ఒక చదువుతోనే కాదు, మిగిలిన యాక్టివిటీస్ కూడా తెలిసి ఉండాలి బాగా. అందుకని మీ అందరూ మంచి సలహా ఉంటాయి. మీ పిల్లల్ని మీరు చిన్నప్పటి నుంచే గమనించండి. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే వాటిని గమనించి వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మీ సహాయం ఇచ్చి కొద్దిగా ప్రోత్సహిస్తే వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు, అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తారు. నూతన సంవత్సరానికి ఒక 6-7 గంటల ముందే మనం జరుపుకోబోతున్నాము. అందుకని అందరికీ కూడా రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒంగోలు జేఎంబీ చర్చ్ ఆవరణంలో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. నూతన సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలని, సమస్త మానవాళి సుఖ సంతోషాలతో విరసిల్లాలని, దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని జేఎంబీ చర్చ్ ఫాదర్ ఆసిర్పాల్ మరియు అగస్టిన్ అన్నారు. ఈ సందర్భంగా జేఎంబీ చర్చ్ కోయిర్ బృందం గీతాలు ఆలపించారు. ఇర్మియా గ్రంథము ప్రభువు నాతో మాట్లాడారా, అప్పుడు మెసేజ్ ఇప్పుడు కూడా మనకి అందిస్తున్నాడు. ప్రభు తప్పు చేసినా కూడా ప్రేమిస్తాడు, ఏడుస్తాడు. ప్రభు నీతో చక్కని ఏర్పాట్లు చేసినారు, చాలా ఖర్చు అవుతుంది. దేవుని స్తోత్రం. మీరు ఎందుకు ఎండలో కూర్చున్నారు? ఇక్కడ కుర్చీలు ఉండే ఇశ్రాయేల్ పాటలు పాడుకుంటావు. ఆయన అబద్ధమాల నేరని వాగ్దానం కండిషన్ ఏంది? షరతు ఏంటి? షరతు నెరవేర్చాలా? షరతు మనం ఏమన్నాడు? శములు కొండల మీద ద్రాక్ష మరలాను అంటారు. తర్వాత 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపముల వారికి దాన్ని ప్రకటించుడి. సేవ చేయాలి మనం. ఇశ్రాయేలు చెదరగొట్టిన వారు మరలా సమకూర్చి వెళ్ళొస్తారు. ఒక స్థలానికి పోతారు, మీ మధ్య అక్కడ భోజనాలు పెడతారు. అక్కడ పోతారు చాలా మంది మనవాళ్ళు. మొన్న అడిగి ఒక ఆయన ఎక్కడ పోతారంటే ఆడ భోజనం పెట్టారు, పేరు చెప్పలేదు, ఇంటి పెడుతున్నారు. వాళ్ళకి
నూతన సంవత్సర వేడుకలు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి ఏఎంసీ మాజీ చైర్మన్, అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మారం వెంకారెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. మారం వెంకారెడ్డి అభిమానుల మధ్య నూతన సంవత్సర కేకును కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీచర్స్ యూనియన్ STU క్యాలెండర్ను ఆవిష్కరించారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి, నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.